బెలూచ్కి సంబంధించి తాజా పరిణామాల మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ 240 మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికుల్ని కాల్చి చంపింది. మొదట 100 మంది తమ వద్ద బందీలుగా ఉన్నారని ప్రకటించిన BLA ఈరోజు 240 మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళని కాల్చి చంపామని ప్రకటించింది. పాకిస్తాన్ బట్టలోడ తీసుకొట్టింది BLA. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే పాకిస్తాన్ సైన్యం చెప్పే అబద్ధాలను ప్రపంచం ముందు అద్దంలో చూపించింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. BLA ఫైటర్లు పాకిస్తాన్ సైనికులు ఇంట్రాగేట్ చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి మరీ వైరల్ చేసింది. నాకైతే కబీర్ బేటి దర్శకత్వం వహించిన కాబూల్ ఎక్స్ప్రెస్ సినిమా క్లైమాక్స్ గుర్తుకొచ్చింది. అబద్ధాల మీద బతికే పాకిస్తాన్ అనే షాడో దేశం చివరి దేశం కనిపిస్తోంది. నీడ ఉంటుంది కానీ దానికి భౌతిక రూపం ఉండదు. పాకిస్తాన్ కూడా అంతే. ISI యాంటీ టెర్రర్ సైనికులు క్వెట్టా దేనికోసం వెళ్ళినట్టు? బెలూచ్ లిబరేషన్ ఆర్మీని తొదముట్టించాలని ప్లాన్ కోసమే కదా. వీళ్ళకి రక్షణగా రెగ్యులర్ ఆర్మీ సైనికులు పంపింది. నిన్న అందరినీ చంపేసింది BLA. కనీసం తమ అధికారులను తమ దేశంలో రక్షించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ISI. 2020 వరకు ISI తన ఫండింగ్తో సోషల్ మీడియాలో ప్రపంచంలోని గూఢచార సంస్థలు ISI అనేది మొసాద్, CIL తర్వాత స్థానం అని ప్రచారం చేసుకునేది. టాప్ 10లో భారత ఉండేది కాదు. మరి ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి? ఎందుకంటే గత 10 ఏళ్లుగా భారత్లో కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి ఇటు నుండి ఫండింగ్ అయిపోయింది. మరోవైపు అమెరికా నుండి ఫండింగ్ అయిపోయింది. ISI కోసం పాకిస్తాన్లో పనిచేసేవాళ్ళు లేరు. ఉంటే మన దేశంలో ఉండుంటారు. పాకిస్తాన్ అబద్ధం చెప్తోందని అన్ని దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టేశాయి. ఓ బలమైన శక్తి BLA వెనక ఉండి నడిపిస్తోంది. ఇప్పుడు తాలిబాన్ సహకారం ఉంటుంది ఇక మీదట కూడా. CI ఆపరేషన్ అనడానికి 2 ఆధారాలు కనబడుతున్నాయి. ఒకటి, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల్ని మీ మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు కాబట్టి మీరు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చని BLA వదిలేయడం అనేది మొదటి ఆధారం. ఇక రెండవ ఆధారం వచ్చేసి బెలూచిస్తాన్లో చైనా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకూడదంటూ ఈరోజు ప్రకటన తీవ్రంగా హెచ్చరించింది BLA. నిన్నటి రోజున అన్నది ఈ రోజు నిజమైంది. 40,000 మంది బెలూచిస్తాన్ పౌరులను చంపింది పాకిస్తాన్ సైన్యం ఇప్పటివరకు. ఇక బెలూచ్ మహిళల మీద అత్యాచారం చేసి చంపిన వాటికి లెక్కలేదు. చిన్నపిల్లలను క్రూరంగా కాల్చి చంపింది కన్నతల్ల ముందే. మరోవైపు ఖైబర్ పఖ్తూన్వాలో వారానికి 2 దాడులు జరుగుతున్నాయి కానీ పాక్ సైన్యం వైపు వెళ్ళడం లేదు. బెలూచిస్తాన్ BLA మీద దాడి చేయడం కోసం పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సులు కలిసి 36 గంటలు పోరాడి 16 మంది BLA ఫైటర్స్ చంపి వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ బందీలను విడిపించే ప్రయత్నం చేయలేదు. 3 ప్రత్యేక రైళ్లను కూడా సంఘటన స్థలానికి తరలించిన సైన్యం. ఇంత చేసి BLA వదిలేసిన ప్రయాణికులు వెనక్కి తీసుకెళ్లి ఆపరేషన్ విజయవంతమైందని చెప్పుకుంది. అంటే CIA తాలిబాన్ల సపోర్ట్ ఉందని ISIకి తెలిసే తమ బందీలను విడిపించుకునే ప్రయత్నం చేయలేదన్నమాట. వారం క్రితమే అమెరికా అధ్యక్షుడు తమ సైన్యం కాబూల్ని వదిలిపెట్టి ఆయుధాలను తిరిగి తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేసినప్పుడు ఏదో జరగబోతోందని అర్థమైంది. కానీ అది BLA రూపంలో అని ఎవరు అనుకోలేదు. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్కి ముందు ఒక ఖైబర్ పఖ్తూన్వాలోకి హెలికాప్టర్, గన్ షిప్స్ లేకుండా పాకిస్తాన్ సైన్యం వెళ్ళేది కాదు. ఎందుకంటే క్లోజ్ ఎయిర్ సపోర్ట్ లేకుండా వెళ్తే ఎవరు ప్రాణాలతో వెనక్కి రాలేరు. ఇప్పుడు బెలూచిస్తాన్లో అదే పరిస్థితి నెలకొంది. BLA మరో ప్రకటన కూడా చేసింది. బెలూచిస్తాన్లోనే కాదు, పెషావర్, లాహోర్లో కూడా వచ్చి దాడులు చేస్తామని. అక్టోబాబాద్లో బిన్ లాడెన్ని దాచిపెట్టి 11 ఏళ్ళు CIAను ముప్పతిప్పలు పెట్టిన ISIకి పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడు BLA రూపంలో బుద్ధి చెప్పాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది అమెరికా. చైనా ఇప్పటికే గ్వాదర్ పోర్టుకి తమ సైనికుల్ని కాపలాగా పెట్టుకుంది. ఇప్పుడు మరింత భద్రత పెంచుతుందా లేక గ్వాదర్ పోర్ట్ని ఖాళీ చేసి వెళ్ళిపోతుందా అనేది త్వరలోనే తెలుస్తుంది. గెరిల్లా తరహా దాడులను ఎదుర్కోవడంలో పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న అనుభవం BLAకి లేదు. BLA కనుక ఒక తీవ్రమైన దాడి చేస్తే చాలు చైనా వెనక్కి వెళ్ళిపోతుంది. అనుభవం ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి సాధ్యం కానీ చైనా సైన్యానికి ఎలా సాధ్యం అవుతుంది? సో డ్రాగన్, ఎలిఫెంట్లు స్నేహపూర్వక నృత్యం చేయాలంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సన్నాయి నొక్కులు నొక్కడం వెనక ఉన్న అర్థం ఇదే. POK కనుక భారత ఆధీనంలోకి వస్తే భారత్తో ఒప్పందం చేసుకుని తన సిపెక్ని కాపాడుకోవాలని చైనా ఆశ. సిపెక్ ప్రాజెక్టు ఉద్దేశం చైనా నుండి సరుకుల రవాణా POK ద్వారా గ్వాదర్ పోర్టుకి చేర్చి అక్కడ నుండి అరేబియా సముద్రం ద్వారా మధ్యప్రాచ్యం, యూరోప్కి రవాణా చేయాలి. అదే గ్వాదర్ పోర్టు పోతే సిపెక్ అనేది వృధా అయిపోతుంది. 2 వైపులా చైనాకి చెక్ పెట్టినట్టు అవుతుంది. చైనాకి తెలిసిపోయింది POK విషయంలో ఏదో జరగబోతుంది. తన ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రాంతాన్ని చచ్చినట్టుగా వదులుకుని భారత్ నుండి అనుమతి తీసుకుని గ్వాదర్ పోర్టుకి వెళ్ళాలి. POK మనకెందుకు అనే వాళ్ళకి విషయం అర్థమైందనుకుంటా. POKలోని గిల్గిట్ బల్టిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కి దారి ఉంది. దాన్ని అభివృద్ధి చేస్తే మధ్య ఆసియా దేశాలకి మన ఎగుమతులు సులభంగా జరుగుతాయి. POK భౌగోళిక స్వరూపం, అక్కడ సంస్కృతి ఎలా ఉంటుందో అలాగే భారత్కు వచ్చే కష్ట నష్టాలు ఏంటో తెలుసుకునే సమయం వచ్చింది. కాబట్టి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.